మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ని ఇక ముష్టివాడి గెటప్లో చూసి రోహిణి, ప్రభావతి అలాగే సత్యం చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే, ఏంట్రా నేను ఇన్ని డిగ్రీలు చదివించింది ఇలా నిన్ను చూడటానిక, ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు అని వెనకాలనే, మరి నేను 14 లక్షలు అడిగితే మీరు ఇవ్వలేదు కదా, అందుకే ఆ పంతులు మాట విని ఇలా చేశాను అని వెనకాలనే, ఏంట్రా నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా అని వెనకాలనే ఇక మనసు అలా బాధపడుతూ ఉండడం చూసి బాలు, ఒరేయ్ లక్షలు మింగడం తప్ప నీకు ఇంకొకటి ఏమీ తెలీదు అనుకున్నాను, కానీ నీకు ప్రపంచం జ్ఞానమే తెలియదని ఈరోజు అర్థమైంది. వాడు కూడా నీలాంటి ఎదవే అయి ఉంటాడు, అందుకే ఇలాంటి సలహా ఇచ్చాడు అని వెనకాలనే ఇక రోహిణి, బాలు కాసేపు నువ్వు నోరు ఎత్తు మాకు. మనోజ్, ఏంటి మనోజ్ ఇది? నువ్వు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు కనీసం నేను కానీ ఆంటీ కానీ నీకెవ్వరు గుర్తు రాలేదా? నువ్వు చదువుకున్న డిగ్రీలు కూడా నీకు గుర్తుకు రాలేదా? చెప్పు మనోజ్, అంత ఈజీగా మెట్ల మీద కూర్చొని అడుక్కుంటే 14 లక్షలు వస్తే ఎందుకు అందరూ చదువుకోవాలి? ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎందుకు వ్యాపారాలు చేస్తారు? చెప్పు మనోజ్ అని వెనగాడిని ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, వీడికి ఇవన్నీ చెప్పినా అర్థం కావలే, ముందు వీడిని పైకి తీసుకెళ్ళమ్మా. ఒరేయ్ వెళ్ళు, ఈ గెటప్ని తీసేసి ముందు ఏదైనా తిను, వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. ఇక మీనా ఏమో సత్యం బాధపడుతూ ఉంటే, మావయ్య మీరెందుకు బాధపడుతున్నారు? అయినా మనోజ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అతను బాధపడాలి అని వెనకాలనే, నోరు బియ్యవే, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే వాణ్ణి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని వెనకాలనే సత్యం, ఏంటి ప్రభా ఏమంటున్నావు నువ్వు? ఇందులో మీనా తప్పేముంది? అత్తయ్య నా తప్పేముంది? నీ తప్పేముందంటావేంటే? నిన్న నువ్వేగా వాడిని నోటుకొచ్చినట్టు మాట్లాడి వాడు ఎందుకు పనికిరాని వాడన్నట్టు నీ మొగుడితో తిట్టించావుగా, సరిపోదా వాడు బాధపడి వెళ్ళిపోవడానికి? అత్తయ్య మీరు అనవసరంగా నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడటం కాదే, నీ గురించి ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇక బాలు, హలో మనోజ్ మాత, వాడిలా తయారవడానికి మీ నాన్నో మా నాన్నో కారణం కాదు, నువ్వు. అవును, చిన్నప్పటి నుంచి నువ్వు వాడిని గుడ్డుగా నమ్ముతున్నా చూడు, ఆ నమ్మకమే వాడిని అలా తయారు చేసింది. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా నువ్వు నిజమైన తల్లిలా మారు, అప్పుడు వాడే తిన్నగా దారిలోకి వస్తాడు అంటూ బాలు మీనాను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన సత్యం అలాగే ప్రభావతి, ఏంటో ఇల్లంతా రోజు ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది అని అంటూ ఉంటే, ఇక ప్రభావతి, ఉన్నాడుగా ఆ బాలుగాడు, దాని పెళ్ళం పూలు కొట్టుది, అది ఉన్నంత వరకు ఈ ఇల్లు ఇలాగే ఎప్పుడు చూసినా గొడవలతోనే ఉంటుంది అని వెనకాలే అప్పుడే ఇంటికి రవి అలాగే శృతి వస్తారు. ఇక రవి శృతిని చూసి, సత్యం, రవి అమ్మ శృతి అని వెనకాలనే ప్రభావతి, ఒరే రవి అమ్మ శృతి వచ్చేసారమ్మా అని అంటూ ఉంటే, ఇక మీనా అలాగే బాలుకు కూడా వాళ్ళ మాటలు వినిపిస్తే గబగబా కిందకి వస్తారు. మనోజ్ అలాగే రోహిణి కూడా కిందకి వస్తారు. రాగలనే ప్రభావతి, అమ్మ శృతి వచ్చేసావమ్మా, నాకు తెలుసమ్మా నా బంగారు తల్లి, నువ్వు నా కోసం తప్పకుండా ఇంటికి తిరిగి వస్తావని నాకు తెలుసమ్మా. నేను ఫోన్ చేసినప్పుడు నా మీద కోపంగా ఉన్నా నా మాట కాదనకుండా ఇంటికి వచ్చేసావు. ఒరే రవి, ఈ తల్లంటే నీకు ఎంత ప్రేమరా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక సత్యం, రవి మీ అమ్మ నీ కోసం చాలా కంగారు పడిపోయింది, కానీ మీ అమ్మ గురించి ఆలోచించి ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశారు అని వెనకాలనే ఇక మీనా, శృతి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంటికి వచ్చినందుకు అని వెనకాలనే ఇక బాలు కూడా, ఒరే రవి నువ్వు ఏమీ మాట్లాడకపోతే ఏమో నీ మైండ్ ఎలా ఉందా అనుకున్నాను, ఇక్కడికి వచ్చి మంచి పని చేసావురా అని అంటాడు. ఇక ఆ మాటలకి రోహిణి కూడా, అవును మీనా అలాగే బాలు మీ నాన్నకి చేసిన అవమానాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఇక్కడికి రావేమో అనుకున్నాను శృతి, కానీ ఆంటీ మీద ప్రేమతో నువ్వు ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని రోహిణి అంటుంది. ఇంకా ఒక్కసారిగా శృతి, రోహిణి నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది బాలు మీనా వల్లే. అవును, నేను బాలు మీనాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, అందుకే మా డాడీ తరపున నేనే మీనాకి సారీ చెప్తున్నా అని వెనకాలనే ప్రభావతి, అదేంటమ్మా నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? అయినా నాన్న మీద చేసుకుంది ఈ బాలు, చెప్తే వీడు చెప్పాలి కానీ అని వెనకాలనే ఇక మనోజ్, అవును అని అంటాడు. స్టాప్ ఇట్ ఆంటీ, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీనా ఎలాంటిదో మీ అందరికీ తెలుసు, అక్కడ ఏం గొడవ జరిగిందో నాకు తెలియకపోవచ్చు, కానీ మీ అందరికీ తెలుసు కదా, మీనాని మా డాడీ దొంగ అన్నాడు, దాంతో వదలకుండా మీనాని తన ఫ్యామిలీని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా ఎంత కోపం వస్తుందో నాకు ఉదయాన్నే తెలిసింది, బాలునే నాకు అది తెలిసేలా చేశాడు, కాబట్టి నేను బాలుకి అలాగే మీనాకి సారీ చెప్పడానికే వచ్చాను. ఇక వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేయడం వల్లే మళ్ళీ మేము ఇంటికి తిరిగి వచ్చాము, కాబట్టి నేను మీనాకి
థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది. ఇక ప్రభావతి ఇదేంటి ఈ దెబ్బతో శృతి మీనాతో క్లోజ్గా ఉండదు అనుకున్నానే, మళ్ళీ ఈ మీనాని పొగుడుతుందేంటి, మళ్ళీ బాలుగాను కూడా పొగుడుతుందేంటి, పోనీలే ఏదైతే ఏమైంది, నా లక్షల కోడలు మళ్ళీ ఇంటికి వచ్చేసింది, ఇక నాకు ఏ బెంగ లేదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక రవి శృతిని చూసి ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో పక్కన విద్య ఏమో రోహిణికి కాల్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు, మిస్డ్ కాల్ ఉంది. విద్య నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమైంది ఏమైందంటావేంటి, ఇంట్లో గొడవలన్నీ సర్దుమణిగాయి. ఇప్పుడు ఆంటీ ఖచ్చితంగా మా నాన్న మీద పడుతుంది. ఏమంటున్నావే, శృతి ఇంటికి వచ్చేసిందా ఏంటి? అయినా శృతి అంత తేలిక ఇంటికి ఎలా వచ్చింది? ఏముంది, తనకి మీనా మంచితనం అర్థమైంది, అందుకే ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆంటీ మీ నాన్న ఇంకా జైలు నుంచి బయటికి రాలేదా, ఎప్పుడు వస్తాడు, దుబాయ్ వెళ్దామా, అలా నన్ను టార్చర్ చేస్తుందేమోనని భయంగా ఉంది. ఒక పక్కన ఆ గోవర్ధన్ గాడు, వాడికి ₹1,00,000 ఇవ్వాలి. నాకు ఇవన్నీ చూస్తుంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ రోహిణి, ఏంటి ఆ మాటలు? నువ్వు అలా చేసేదానివి అయితే మనోజ్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? లైఫ్ లాంగ్ నీ కొడుకుతో పాటు మీ అమ్మతో సంతోషంగా ఉండేదానివి కదా. అవును, అలా ఉన్నా సరిపోయేదనిపిస్తుంది. మనోజ్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ విషయం నాకు ముందే తెలిసి ఆ మనోజ్ ఎందుకు పనికిరాడు, వాడొక బద్ధకస్తుడు. నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు. అందుకే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాను. మనోజ్ ఏం చేశాడో తెలుసా అని జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా విద్య, ఏంటి నువ్వు అంటుంది? మనోజ్ మరీ చీప్గా ఇలాంటి పనులు చేస్తున్నాడా? అవును, అందుకే నాకేం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వవే నాకు. రోహిణి, రేపు పార్లర్కి వచ్చాక మనం మాట్లాడుకుందాం సరేనా అంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. రోహిణి, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఏమైంది? ₹1,00,000 ఇవ్వాలంటున్నావు, ఎవరికి ఇవ్వాలి నువ్వు? అది అది అదేం లేదు మనోజ్, నేను ఫారెన్లో ఉన్న డాడీ ఎప్పుడు రిలీజ్ అవుతాడా అని లాయర్తో మాట్లాడుతున్నాను. అవునా, త్వరగా రిలీజ్ అయిపోతారా మీ డాడీ? ఆయన రిలీజ్ అయితే నాకు 14 లక్షలు కూడా ఇస్తారు కదా. మనోజ్, ఎప్పుడు చూసినా నీ అవసరమేనా? అక్కడ డాడీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కూడా తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది. ఇక రోహిణితో, చూడమ్మా రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మీ నాన్న వీలైనంత త్వరగా జైలు నుంచి బయటకు రావాలి. అలాగే మనోజ్కి నువ్వే 14 లక్షలు ఇప్పించి వాడికి ఉద్యోగానికైనా ఇప్పించాలి, వాడి బిజినెస్కి డబ్బులైనా ఇప్పించాలి. అవును, లేకపోతే వీడేమైపోతాడని నాకు బెంగగా ఉంది అని రోహిణిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి, అందరూ నన్నే బెదిరించేవాళ్ళే, కానీ నన్నే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మీనా వంట చేస్తూ ఉంటే శృతి అక్కడికి వెళ్తుంది. మీనా, ఏంటి శృతి, నీకెప్పుడు బోర్ కొట్టదా? దేనికి? ఇంట్లో వంట అలాగే అన్ని పనులు నువ్వే చేస్తావు, ఎవ్వరు కూడా నీకు హెల్ప్ చేయరు. మరి నీకెప్పుడు కూడా కోపం రాదా? ఎప్పుడు కూడా బోర్ కొట్టదా? శృతి, ఇదంతా మన కుటుంబం. అలాంటప్పుడు వీళ్ళందరికీ భోజనం పెడుతున్నప్పుడు వీళ్ళ పనులు చేస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది తప్ప బోర్ ఎందుకు కొడుతుంది, కోపం ఎందుకు వస్తుంది? మీనా, నువ్వు చాలా గ్రేట్. అవును, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని శృతి పొగుడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే శోభ ఇంటికి వస్తుంది. రాగానే ప్రభావతి, అమ్మ శృతి, శృతి, మీ అమ్మగారు వచ్చారమ్మా, కూర్చోండి వదిన గారు అంటూ శోభని కూర్చోబెడుతుంది. ఇక శృతి, మమ్మీ నువ్వేంటిలా? ఏంటి, నేనేదో రాకుండా ప్లేస్కి వచ్చినట్టు అలా చూస్తున్నావేంటి? అంటే ఒకసారి నువ్వు వచ్చినందుకే అంత గొడవైంది కదా, అందుకే. ఏంటమ్మ శృతి, అమ్మతో అలాగైనా మాట్లాడేది? వదిన గారు, శృతి అంతే, అలాగే మొగ్గం మీద మాట్లాడుతుంది, అచ్చం మీలాగే అని అంటూ ఉంటాయి. ఇక శృతి, సరే మమ్మీ, నాకు డబ్బింగ్ ఇవ్వాల్సిన పనుంది కాబట్టి నేను పైకి వెళ్ళి డబ్బింగ్ ఇచ్చేసి వస్తాను. నాతో ఏమైనా పనుందా? లేదులేవే, నేనే ఆ రోజు కూడా జరిగిన గొడవకి మీనాకి అలాగే మీ అత్తగారికి పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్పేసి అనగానే శృతి, సరే నువ్వు మీనాకి సారీ చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతిని చూసి శోభ, వదిన గారు, ఆ రోజు జరిగిన గొడవకి శృతి ఇంటికి తిరిగి రాదనుకున్నాం, కానీ శృతిని మేమే ఒప్పించి ఇక్కడికి పంపించాం. అవునా అండి, మీది చాలా పెద్ద మనసు, శృతిని ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ప్రభావతి మనసులో, ఇదేంటి ఆ మీనా శృతిని ఒప్పించిందంటే ఏమేమో నేను ఒప్పించానని చెప్తుంది, పోనీలే ఏదైతే నాకేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా అప్పుడే శోభ మీనాని, అమ్మ మీనా, పూలు కొట్టు తెలియలేదా? తీశానండి, ఇదిగోండి వెళ్తున్నాను. ఆ రోజు మా ఆయన నిన్న అలా మాట్లాడినందుకు సారీ అమ్మా. పర్వాలేదండి,
మీరు పెద్దవారు. ఒక మాట అన్నా నిజం తెలుసుకున్నారు కదా, అదే సంతోషం. సరే అమ్మా, పూల కొట్లో పూలున్నాయా? ఒక 4 మూరల పూలు కావాలి, ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తానుండండి అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా నేనే వస్తాను అని చెప్పేసి ఇక శోభ ఏమో 4 మూరల పువ్వులు తీసుకుని వచ్చి ఇక ప్రభావతితో మాట్లాడుతూ ఉంటుంది. ప్రభావతి, ఏంటి పువ్వులు తీసుకున్నారా? అవును. అయ్యో, పూలు తీసుకుని వచ్చేసానే, మీనాకి డబ్బులు ఇవ్వలేదే. మీరున్నారుగా, ఇదిగోండి 4 మూరల డబ్బులు అని చెప్పేసి ప్రభావతికి 4 మూరల డబ్బులు ఇచ్చేసి కావాలని శోభ అక్కడి నుంచి వెళుతూ, మీ అందరూ ఎలా ప్రశాంతంగా ఉంటారు నేను చూస్తానుగా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ప్రభావతికి శోభ అలా 4 మూరలకి 50 రూపాయలు ఇవ్వడంతో చాలా కోపం వస్తుంది. నేను పూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నానా? నీవు నాకు డబ్బులు ఇచ్చి వెళ్తుంది, ఇదంతా మీనా వల్లే. అదే చెప్పుంటుంది, లోపల మా అత్తగారికి డబ్బులు ఇవ్వండి, ఈ కొట్టు మా అత్తగారిదే అని, దీని పని చెప్తాను అని చెప్పేసి చాలా కోపంగా ప్రభావతి పూల కొట్టు దగ్గరికి వెళ్తుంది. ఏంటి నువ్వు నాకే డబ్బులు ఇచ్చేంత దానివయ్యావా? నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశానంటే ఏంటి? శృతి వాళ్ళ అమ్మగారికి పూలిచ్చి నాకు డబ్బులు ఇవ్వమని చెప్తావా? అసలు నిన్ను అని చెప్పేసి అక్కడున్న పూలని రోడ్డు మీద విసిరేస్తూ ఉంటుంది. దాంతో అప్పుడే బాలు అలాగే సత్యం ఇంటికి వస్తారు. ఒక్కసారిగా అది చూసి, హలో, ఏం చేస్తున్నావు లక్షావతి? నీకేమైనా అర్థం ఉందా? మీనా పూల కొట్లో పూలని ఎందుకు కింద పడేస్తున్నావు? ప్రభా, ఎందుకు పూలని కింద పడేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక మీనా, నాకు అదే అర్థం కావట్లేదండి. శృతి వాళ్ళ అమ్మగారు వెళ్ళాక అత్తయ్య ఇలా మాట్లాడుతుంది. ఏంటి ఇలా మాట్లాడేది? ప్రభా, రోడ్డు మీదేంటి గొడవ? ముందు లోపలికి పదా అంటూ సత్యం ప్రభాని లోపలికి తీసుకెళ్తాడు. ఇక బాలు కూడా పూలని పూల కొట్లో సర్దేసి ఇక ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రాగానే ప్రభావతి చాలా కోపంగా ఇక మీనా మీద అరుస్తూ ఉంటుంది. దాంతో సత్యం, ప్రభా, అసలేం జరిగింది? ఆ ఇంటి ముందు పూల కొట్టడం నిండడం నాకు ఇష్టం లేదండి. ఆ పూల కొట్టు వెంటనే తీసేయాలి. అత్తయ్య, ఆ పూల కొట్టు మీకేం ఇబ్బంది కలిగించింది? ఇబ్బంది కలిగించిందే, దాని మీద నీ మొగుడు నా పేరు పెట్టాడు. ఈ సందడి మొత్తం అందరూ కూడా నేనే పూల కొట్టు పెట్టాను అనుకుంటున్నారు. అందుకే ఆ పూల కొట్టు తీసేయాలి అని వెనకాలనే అప్పుడే శృతి కిందికి వస్తుంది. ఆంటీ, మీనా ఏం తప్పు చేసిందని పూల కొట్టు తీయాలి? అయినా మీనా ఎవరికి ఇబ్బంది కలిగించలేదు కదా, అలాంటప్పుడు మీనా పూల కొట్టు తీయాల్సిన అవసరం ఏముంది? శృతి, నువ్వు బాగమ్మా, నీకేం తెలీదు. ఆంటీ, మీకే ఏమీ తెలియడం లేదు. మీనా ఆ పూల కొట్టు మీద బాలుకి కారు కొనిచ్చింది. ఫ్యూచర్లో వాళ్ళు ఒక పెద్ద షాప్ కూడా పెట్టుకుంటారు, ఫ్రాంచైజ్ కూడా పెడతారు. మీనా చాలా డబ్బులు సంపాదిస్తుంది. అలాంటి పూల కొట్టుని ఎలా అంటే తీసేయమంటారు? కాబట్టి నేను మీనాకే సపోర్ట్ చేస్తాను అని అంటూ ఉంటే రవి కూడా, అవును, నేను కూడా వదినకే సపోర్ట్ చేస్తాను. చూసావా, డబ్బులమ్మ చెప్తుంది, ఈ లేచిపోయినాడు చెప్తున్నాడు, నాన్న చెప్తున్నాడు. ఇంకా ఏంటి లక్షావతి నీ ప్రాబ్లం? నువ్వెన్ని చెప్పినా ఆ పూల కొట్టు అక్కడే ఉంటుంది. మేము ఫ్యూచర్లో పెట్టబోయే అన్ని పూల కొట్లకు కూడా నీ పేరే పెడతాము. మీనా, నాకు ఆకలిస్తుంది పదా అని చెప్పేసి అంటాడు. ప్రభావతికి మాత్రం చాలా కోపం వస్తుంది. దీని పూల కొట్టు ఎలా ఉంటుందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన రోహిణి అలాగే విద్య రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఇక విద్య, ఏమైంది రోహిణి అలా ఉన్నావు? ఏమోని, నాకు టెన్షన్గా ఉంది. నా సమస్య ఇలా పరిష్కారం అవుతుందో అర్థం కావట్లేదు. రోహిణి, నువ్వేం టెన్షన్ పడమాకు. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తేనే ఈ సమస్య నుంచి బయటెగుతావు. అవును, ఏమో, కానీ ఈ విషయం మా అత్తగారింట్లో తెలిసే అవకాశమే ఉండదు. ఎందుకంటే మనం సేమ్ మోడల్ ఉన్న చైన్ని కొన్నాం కదా, ఆ చైన్ నీ మెడలో ఉన్నంత వరకు వాళ్ళెవరికి ఇది గోల్డా డౌట్ రాదు. ఇంతలోకి నువ్వు ఎలాగోలాగా అప్పు కట్టి ఆ చైన్ని తీసుకొచ్చేసుకో. సరే, అదే పని చేస్తాను. ముందు పద, ఈ చైన్ని తాకట్టు పెడదాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక గోల్డ్ షాప్లోకి వెళ్తూ ఉంటారు. ఇక కామాక్షి అలాగే ప్రభావతి కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇక కామాక్షి, ప్రభా, వదిన, ఒకసారి అటు చూడు, విద్య అలాగే రోహిణి గోల్డ్ షాప్కి వెళ్తున్నారు. అవును, ఇదేంటి, రోహిణి నాతో గోల్డ్ షాప్కి వెళ్తానని ఏమీ చెప్పలేదే, మరి గోల్డ్ షాప్కి ఎందుకు వెళ్తుంది? వదిన, ఏమాత్రం వాళ్ళ నాన్న జైలు నుంచి బయటకు వచ్చేసాడేమో, లక్షలు రోహిణి అకౌంట్లో వేశాడేమో, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకే 10 తులాల బంగారమో 20 తులాల బంగారమో కొంటుందనుకుంటా. అందుకే ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్ళారు. అవునా కామాక్షి, అయితే ఇది నిజమైతే అందులో ఒక 10 గ్రాముల బంగారం నీకు ఇచ్చేస్తాను. ఏంటి వదిన, నీకు అంత లక్షలకు తీసుకొచ్చిన నీకు కోడల్ని చేస్తే నువ్వు నాకు తులం బంగారమే ఇస్తావా? కామాక్షి, తులం బంగారం అంటే ఎంత? సరేలే, అదేనే ఇస్తానన్నావు. పద మనం వెళ్ళి చూద్దాము. వెళ్తే బాగోదేమో, రోహిణి నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటుంది కదా. వదిన, మనం రోహిణి ఉన్నప్పుడు వెళ్తామా ఏంటి? రోహిణి విద్య వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి అతనితో మాట్లాడి ఏం బంగారం సెలెక్ట్ చేశారో చూద్దాము. కామాక్షి, ఐడియా బాగుంది, పద అని చెప్పేసి అంటారు. ఇక రోహిణి అలాగే విద్య
చైన్ని తాకట్టు పెట్టి ₹1,00,000 తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంతలోకి ప్రభ అలాగే కామాక్షి ఇదేంటి ఇంత త్వరగా వచ్చేశారు, ఏమోలే పద వెళ్దాం అంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. ఏవండి ఇందాక వచ్చారు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఏం బంగారాన్ని సెలెక్ట్ చేశారు? 100 తులాలు బాగా సెలెక్ట్ చేశారా, 50 తులాలు సెలెక్ట్ చేశారా? కామాక్షి నా కోడలు ఖచ్చితంగా 100 తులాల బంగారము సెలెక్ట్ చేసి ఉంటుంది. ఏది ఏం బంగారం సెలెక్ట్ చేసింది చెప్పండి అని వెనకాలే హలో హలో అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మాకు అంత పెద్ద ఆర్డరు ఎవరూ ఇవ్వలేదే. అదేంటి ఇవ్వలేదా? సరేలే అయితే 10 తులాలో 20 తులాలో ఇచ్చుంటుంది. చూడండి మీరు చెప్పినంత కూడా ఎవ్వరూ మాకు ఆర్డర్ ఇవ్వలేదు. మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదేంటి అంత కూడా ఇవ్వలేదా? ఏంటి కామాక్షి వదిన నువ్వాగు, ఇదిగోండి ఇప్పుడే మీ షాపుకు వచ్చి వెళ్ళారే ఇద్దరు అమ్మాయిలు, అదే ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని చెప్పి రోహిణిని చూపిస్తుంది. ఆహా ఇప్పుడు వచ్చి వెళ్ళారే వీళ్ళ 10 తులాలు 20 తులాలు బంగారం ఇచ్చారా అని అడుగుతుంది. అవును వీళ్ళే, తను నా కోడలు, వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటాడు. నాకు తెలిసి ఈ 20 తులాలో 30 తులాలో కొన్నది కదా బంగారం. హలో మీరు ఆమె గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నారు. ఆమె ఇక్కడికి వచ్చింది బంగారం కొనడానికి కాదు, బంగారం తాకట్టు పెట్టడానికి. అది కూడా ఇదిగోండి పలచగా ఉండే ఈ చైన్ని. దీనికి నేను 80,000 ఇస్తానన్నాను. ఎలా అయినా సరే ₹1,00,000 ఇవ్వమని నా దగ్గర ప్రాధేయపడి మరీ ₹1,00,000 తీసుకెళ్లారు. వాళ్ళ గురించా మీరు 20 తులాలు 30 తులాలు అని చెప్తున్నారు అని వెనకాలనే కామాక్షి ప్రభావతి షాక్ అవుతారు. ఇక కామాక్షి వదినా ఈ చైను రోహిణికి మొన్న పుస్తల తాడు చేయించారు కదా, అదే కదా? అవును. ఇదేంటి రోహిణి పుస్తల తాడిని తాకట్టు పెట్టి అప్పు చేస్తుంది ఏంటి ప్రభా, ఏంటిది అని వెనకాలనే నాకు అదే అర్థం కావట్లేదు కామాక్షి. చెప్తా ఎందుకు రోహిణి ఇలా చేసిందో చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇక రాత్రి అవుతుంది. రాత్రి అవగానే ప్రభావతి రోహిణి గదిలోకి వెళ్తుంది. ఇక రోహిణి ఆంటీ మీరు ఇంకా పడుకోలేదా? మేం పడుకున్నాక ఇంట్లో ఉన్న ఇంకా బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బులు దోచిపెడదామని చూస్తున్నావా? అసలు నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నావు? నిజం చెప్పు, అసలు నువ్వెవరు? నిజంగానే నీకు లక్షలు సంపాదించి నాన్న ఉన్నాడా? చెప్పు, మాతో అబద్ధాలు చెప్తున్నావు కదా. ఇదేంటి అత్తయ్య ఇలా అడుగుతుంది, కుంపతీసి అత్తయ్యకి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి ఆంటీ మీరేం అడుగుతున్నారు? నాటకాలు ఆడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పవే మర్యాదగా చెప్పు, నువ్వు నిజంగా కోటీశ్వరాలువేనా? ఆంటీ ఎందుకు అలా అడుగుతున్నారు మీరు? ఎందుకా జేది నీ మెడలో మొన్న నేను చేయించిన పుస్తకాలు తాడు చూపించు. ఈ ఆంటీ ఏంటి ఇప్పుడు ఈ తాడాలు ఉంచారు? ఆంటీ ఆ చైను ఇదిగోండి అని మెడలో చైన్ చూపిస్తుంది. ఏంటి నీ కంటికి నిండి పిచ్చిదాలా కనిపిస్తున్నానా? ఇది రోల్డ్ గోల్డ్ చైను, బంగారం చైన్కి రోల్డ్ గోల్డ్ చైన్కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు పుస్తకాన్ని తాకట్టు పెట్టావు? ₹1,00,000 ఎందుకు తీసుకున్నావు? చెప్పు, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వు నిజం చెప్పు, కోటీశ్వరాలు కాదు కదా, కావాలని నాటకాలు ఆడుతున్నావు కదా. అత్తయ్య అది నిజం చెప్తావా చెప్పవా? అవునాంటీ మీరన్నట్టుగానే నేను కోటీశ్వరాల్ని కాదు అని రోహిణి నిజాన్ని ఒప్పేసుకుంటుంది. ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.